ఒక కప్పను మరుగుతున్న నీళ్లల్లో వేస్తే అది ప్రాణభయంతో వెంటనే బయటకు దూకేస్తుంది. కాని అదే కప్పను చల్లటి నీళ్లల్లో వేసి మెల్లగా మంట పెంచితే ఆ వేడికి అలవాటు పడిపోయి అది చనిపోతున్నానని కూడా తెలియకుండానే చనిపోతుంది. జీవితమంటే ఏంటి? మనం అనుకున్నవన్నీ జరిగిపోవడమా, లేక కష్టాలన్నీ దాటుకుని గెలిచినప్పుడు వచ్చే చప్పట్లా? నిజం చెప్పాలంటే లైఫ్ పర్ఫెక్ట్ కాదు. నువ్వు, నేను, ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మనం రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సినిమా నడవదు. ఊహించని మలుపులే జీవితం. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం. కానీ ఆ నిరాశలో కూడా నిలబడగలిగితేనే అసలైన విజయం. ఈరోజు రామ్ కథ విన్నాక మీలో ఉన్న ఆ చిన్న భయం కూడా పోతుంది. రామ్ ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన సాధారణ యువకుడు. కానీ అతని కలలు మాత్రం చాలా పెద్దవి. ఒక మంచి ఉద్యోగం, సమాజంలో గౌరవం, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి అనే తపన. రామ్ నమ్మాడు, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుందని. రాత్రింబవళ్లు శ్రమించాడు. ఫ్రెండ్స్ పార్టీలు చేసుకుంటుంటే రామ్ తన భవిష్యత్తు కోసం పనిచేశాడు. కానీ జీవితం అతనికి వడ్డించిన విస్తరి కాలేదు. ఒక్కొక్కటిగా దెబ్బలు తగలడం మొదలయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. ఎంతో ఆశతో పెట్టిన బిజినెస్ నష్టాల్లో కూరుకుపోయింది. తనతో పాటు చదివిన స్నేహితులు కార్లలో తిరుగుతుంటే రామ్ ఇంకా బస్టాప్లోనే నిలబడిపోయాడు. ప్రతిరోజూ రామ్ తనను తాను ఒకే ప్రశ్న అడుక్కునేవాడు. నా లైఫ్లోనే ఎందుకిలా జరుగుతోందో? నేను చేసిన తప్పేంటి? దేవుడు నాకే ఎందుకిన్ని కష్టాలు రాశాడు? ఓడిపోవడం తప్పు కాదు, కానీ గెలుపుకి దారే కనిపించకపోతే వచ్చే భయం చాలా భయంకరంగా ఉంటుంది. రామ్ పరిస్థితి అదే. అలసిపోయాడు. నిరాశ అనే చీకటి అతన్ని పూర్తిగా కమ్మేసింది. మనం ఆ కప్పలమే, ఈ సమాజమే ఆ నీళ్లు, మన ఆధునిక జీవనశైలి ఆ మంట. చరిత్రలోనే మనం అత్యంత తెలివైన వాళ్ళం, కానీ ఎప్పుడూ లేనంత ఒంటరివాళ్లం. మన దగ్గర శ్రమ తగ్గించే యంత్రాలున్నాయి, కానీ మనకి సమయమే లేదు. మన దగ్గర అద్భుతమైన మందులున్నాయి, కానీ ఆరోగ్యం లేదు. రామ బస్టాప్ వద్ద నిలబడి ఉన్నాడు. అతని స్నేహితుడు కారులో వెళ్ళిపోతాడు. ఒక క్షణం రామ లోపలే కూలిపోతాడు. కాని ఈసారి అతను ఫోన్ తీసుకోడు. అతను ఆకాశం వైపు చూస్తాడు. లోతుగా శ్వాస తీసుకుంటాడు. జీవితం నిన్ను నెమ్మదిగా కాలుస్తుంటే నువ్వు మంటను ఆపలేకపోవచ్చు, కానీ నీ అడుగును మార్చగలవు.